బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి, మనం చేసిన ధ్యానానికి, మన జ్ఞానానికి, విశ్వమాతకు, ప్రకృతి మాతకు, పంచభూతాలకు కృతజ్ఞతలు. మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబాజీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు. ఈరోజు మరొకసారి మనం మన యొక్క జ్ఞానాన్ని గురించి చర్చ చేసుకుందాం. ధ్యానము ద్వారా జ్ఞానం, జ్ఞానము ద్వారా ముక్తి అనేది మనకు గురువు గారు చాలాసార్లు చెప్పారు. ఈ జ్ఞానానికి అంతం లేదు, అంతము లేని జ్ఞానం, అంతము లేని జ్ఞానం అనంతం. కాబట్టి మనం ఎంత తెలుసుకున్నా కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంటుంది. మనకు ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనకందరికీ కూడా అనుభవపూర్వకంగా తెలుసు. ఏమి అనుభవం అంటే ధ్యానానుభవాలు అంటాం. ధ్యానము ద్వారా అనుభవాలు. మనం చేసే నిత్యచర్య ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. మిగిలినవన్నీ ప్రాపంచిక వ్యవహారాలు. ఈ మూడు కరెక్ట్ గా చేసినామంటే ప్రాపంచిక వ్యవహారాలలో మనకు ఎప్పటికీ కూడా సులభమవుతుంది. ప్రాపంచిక వ్యవహారాలన్నీ సులభమవుతాయి. కొన్ని వేల సంవత్సరాల కిందట ఋషులందరూ కూడా, ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా తపస్సు చేసి సాధించిన జ్ఞానం వేదాల రూపంలో, ఉపనిషత్తుల రూపంలో, శృతులు, స్మృతులు, అష్టాదశ పురాణాలు, శ్రీ సూక్తము, పురుష సూక్తము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, భారతము, భాగవతము, రామాయణము, ఇవన్నీ కూడా ఋషులందరూ కూడా వాళ్ళ దివ్య చక్షువుతో చూసి రాసిండేటివి. ఇవన్నీ కూడా రామాయణం వాల్మీకి రాసినాడు అని చెప్తారు. అయితే వేదాలు ఖచ్చితమైన ఫలానా ఋషి రాసినాడు అని చెప్పేకి లేదు. మహాభారతం వేదవ్యాసుడు రాసినాడు అని చెప్తాం. కానీ ఈ వేదాలు గాని, ఉపనిషత్తులు గాని, శృతులు గాని, స్మృతులు గాని, ఇవన్నిటికీ ఖచ్చితమైన ఒక మహానుభావుడు, మహాత్ముడు రాసినాడు అని చెప్పడానికి సాధ్యం కాదు. ఇవన్నీ కూడా ఋషుల యొక్క తపస్సు నుంచి వచ్చినాయి. అంటే విశ్వంలో నుంచి ఆ ఋషుల యొక్క తపోశక్తికి విశ్వంలో నుంచి భూమి మీదకి వచ్చిన జ్ఞానం ఇది. వేద జ్ఞానం కావచ్చు, ఉపనిషత్తులు 108 ఉన్నాయంట, మనకు తెలియదు. 108 ఉపనిషత్తులు. 108 ఉపనిషత్తుల్లో మనం ఏదో కొద్దిగా మాత్రమే తెలుసుకుంటాం. ఏదో ముండకోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, శ్వేతాశ్వరోపనిషత్తు, కఠోపనిషత్తు, ఇటువంటివి మాత్రమే కొన్ని గుర్తుకుంటాయి, పేర్లు గుర్తుకుంటాయి. మరి వాటిలో మంత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంత్రాలు ఎంత అద్భుతం అంటే ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క ఆణిముత్యం. వాళ్ళు చేసిన తపస్సుకు వచ్చిన జ్ఞానాన్ని 4 వేదాలుగా విభజించినాడు వేదవ్యాసుడు. ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదము, ఈ విధంగా. తర్వాత వాటిలో నుంచే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు అనేటివి జ్ఞానానికి అంతము అనే ఉద్దేశంతో వాటికి వేదాంతము అని పేరు పెట్టబడింది.
వేదాంతము అంటారు వాటి. ఎంత చెప్పినా కూడా ఉపనిషత్తుల్లో ఒక శాంతి మంత్రం ఏముంటుందంటే, చాలా అద్భుతమైన మంత్రం శాంతి మంత్రం. ఈ మంత్రాలను చాలా జాగ్రత్తగా ఉచ్చరించాలి. ఒకవేళ మనకు చదవడానికి రాకపోతే వాటికి సంబంధించిన సారాంశాన్ని తెలుసుకుంటాం. మనకు గురువు గారు 99% సారాంశాన్నే ఇచ్చినారు. మొత్తం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చిన్న చిన్న సారాంశాలుగా ఆయన సులభమైన రీతిలో సరళంగా చెప్పడం జరిగింది. లాస్ట్కు దాన్నంతటినీ కలిపి ధ్యానము అనే ఒక 2 అక్షరాల రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహువచ్చ విఘ్నః తత్సారభూతం తదుపాసితవ్యం హంసోమివాంబుక్షీర మిశ్రం. ఇది చాలా అద్భుతమైనది. అనంత శాస్త్రం బహువేదిత అనంత శాస్త్రం, శాస్త్రాలు అనేకము. అల్పశ్చ కాలో బహువచ్చ విఘ్నః, కాలము చాలా తక్కువగా ఉంది, విఘ్నాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది మనకు అనుభవం. ప్రాపంచికంలో మనకి ఎప్పుడు విఘ్నాలు వస్తూనే ఉంటాయి. మరి ఈ ప్రాపంచికంలో ఉంటూ ఇంత తక్కువ కాలంలో మనము జీవించే ఈ 50, 60, 70, 80, 90 సంవత్సరాల కాలంలో ఎట్లా మనం కనుక్కుంటాము? అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పశ్చ కాలో బహువశ్చ విఘ్నాః, విఘ్నాలు అనేకం. తత్సారభూతం తదుపాసితవ్యం, ఆ సారం, ఆ సారం ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా కనుక్కోవాలి అన్నప్పుడు, హంసో మివాంబుక్షీర మిశ్రం, హంస నీళ్ల నుండి పాలను లేదంటే పాల నుండి నీళ్లను ఎట్లా వేరు చేస్తుందో ఆ విధముగా మనం కూడా ఆ దివ్యత్వంతో కూడిన సారాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. అనుభవంలోకి తెచ్చుకోవడానికి మార్గము మనం చేసే ధ్యానం. చాలా ఉంటాయి ధ్యాన పద్ధతులు. ఉపనిషత్తులు 108 ఉన్నట్లుగా ధ్యాన పద్ధతులు కూడా 108 ఉన్నాయి. అందుకే ఆ 108 అనే సంఖ్య చాలా గొప్ప పేరుంది. 108 రుద్రాక్షలు, 108 మంత్రాలు అని చెప్పి చెప్తుంటాం. ఇప్పుడు శాంతి మంత్రంలో ఏం చెప్తుందంటే, ముండకోపనిషత్తు శాంతి మంత్రం, దేవతలారా, మనం దేవతలను ఆశీర్వాదం అడుగుతాం, వాళ్ళ యొక్క సహాయం అడుగుతాం. ఏమడుగుతాము అంటే, మా ఇంద్రియాలు సరి అయిన విధంగా పనిచేయాలి, నా కళ్ళు మంచి విషయాలనే చూడాలి, నా చెవులు మంచి విషయాలని వినాలి, నా నాలుక మంచి విషయాలని మాట్లాడాలి, అదేవిధంగా నా చర్మము మంచి ప్రదేశంలో ఉండాలి, మంచి ప్రదేశంలో మంచి పొజిషన్లో ఉండాలి. మంచి ప్రదేశం ఏది మనకు? ఎక్కడైతే ధ్యానం చేస్తామో అది మంచి ప్రదేశం. ఎక్కడైతే ఒక మంచి పుస్తకం చదువుతామో అది మనకు ఒక మంచి ప్రదేశం. ఎక్కడైతే మంచి విషయాలు మాట్లాడుకుంటామో అది మనకు ఒక మంచి ప్రదేశం. కాబట్టి శాంతి మంత్రం ఏం చెప్తుందంటే, ఓ దేవతలారా, మా కళ్ళు మంచి విషయాలను చూడాలి, మా చెవులు మంచి విషయాలను వినాలి, మా కళ్ళు మంచి దృశ్యాలను చూడాలి, మా చెవులు మంచి విషయాలను వినాలి, మా నాలుక మంచి విషయాలను మాట్లాడాలి, మా చర్మం అంటే ఈ శరీరం ఆరోగ్యవంతంగా ఉండాలి, ఈ శరీరంలో దృఢమైన కండరాలు ఉండాలి,
ఈ శరీరం తేజోవంతంగా ఉండాలి, ఈ శరీరం శక్తివంతంగా ఉండాలి, ఈ శరీరం బలంగా దృఢంగా ఉండాలి. ఎంత అద్భుతమైన మంత్రమో శాంతి మంత్రం. ముండకోపనిషత్తులో వస్తుంది. ఈ శాంతి మంత్రంలో సూర్యుని ప్రార్థన చేస్తారు. ఓ సూర్యుడా, మా మీద వెలుగు ప్రసాదించి మమ్మల్ని వెలుగు వైపుకు నడిపించు. సూర్యుని ప్రార్థన. అదేవిధంగా మాకు ఇంద్రుడు మేలు చేయుగాక. ఇంద్రుడు మేలు చేయుగాక అంటే, ఇంద్రుడు మేలు చేయుగాక అంటే అంటే ఎవరైతే ఇంద్రియాలను జయించింటారో వాళ్ళందరినీ ఇంద్రుడనే అంటారు. మనము ఇంద్రుడు అంటే ఆయన అనుకుంటాం దేవేంద్రుడు. ఇక్కడ ఇంద్రియాలను జయించిన వాడు ఇంద్రుడు. ఇంద్రియాలను జయిస్తే మనసును జయించినట్లే లెక్క. ఎందుకంటే ఇంద్రియాలకు రాజు మనస్సు కాబట్టి, మనస్సు ఉన్న చోట ఇంద్రియాలు చక్కగా పనిచేస్తుంటాయి. మన మనస్సు ఎక్కడికో బయటికి వెళ్ళిపోయింది అనుకోండి, మనస్సు రాజు అనుకున్నప్పుడు ఈ రాజు దగ్గర పనిచేసే వీళ్ళు రాజ్యపాలనలో భాగం పంచుకునే వాళ్ళు, లేదంటే రాజ్యపాలనలో ఉద్యోగులు అనుకుంటే, రాజు ఉన్నప్పుడు వాళ్ళు శ్రద్ధగా పనిచేస్తారు, లేదంటే రాజు లేనప్పుడు చేస్తారో చేయరో తెలియదు. అట్లా ఇంద్రియాలు అనేటివి చక్కగా పనిచేస్తూ మాకు మేలు చేయాలి. ఇది ఇంద్రుడు మాకు మేలు చేయు కాక, సూర్యుడు మాకు మేలు చేయు కాక, బృహస్పతి మాకు మేలు చేయుగాక. బృహస్పతి అంటే గురువు. బృహస్పతి అంటే గురువు. గురువు మాకు మేలు చేయాలి అంటే, ఆ గురువు దగ్గర నుంచి ఏదైతే మార్గం ఉందో ఆ మార్గంలో నేను నడవాలి. ఆ మార్గం ద్వారా నేను కూడా ఆధ్యాత్మిక జ్ఞానిగా మారాలి. అదేవిధంగా ఇదే మంత్రం ఏం చెప్తుందంటే ముండకోపనిషత్తులో, గరుత్మంతుడు మాకు మేలు చేయుగాక. గరుత్మంతుడు అంటే మనం మామూలుగా విష్ణువు యొక్క వాహనం గరుత్మంతుడు అని చెప్పుకుంటాం. గరుత్మంతుడు ఎప్పుడు మేఘాల పైన ఎగురుతూ ఉంటాడు. అంటే మేఘాల ప్రభావము, తుఫాను ప్రభావము, సుడిగుండ ఆ గాలి ప్రభావము ఏముండదు గరుత్మంతుని పైన. అసలు సిసలైన ఆధ్యాత్మిక సత్యానికి గుర్తు గరుత్మంతుడు. ఒక గద్దకు బొచ్చంత పెరిగి గోళ్ళన్ని పెరిగి దానికి ఇవి తీసుకుంటే తప్ప నేను ఇంకా జీవించలేను అనే ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఆ గద్ద ఎక్కడికో పోయి కొండల్లోకి పోయి ఒక 40 రోజులు అజ్ఞాతంలో ఉండిపోతుందంట. గోళ్ళన్నీ పీకేసుకుంటుంది, వెంట్రుక ఆ ఈకలన్నీ పీకేసుకుంటుంది. మళ్ళీ అవి వచ్చి ఆ గోళ్ళు వచ్చి తరువాత అది మళ్ళా ప్రపంచంలోకి వస్తుంది. అదేవిధంగా మేఘాల పైన ఎగురుతుంది. దాని దాని మీద ఎటువంటి ప్రభావము ఉండదు. గాలి, తుఫాను ఇటువంటి ప్రభావాలు ఉండవు. గరుత్మంతుడు మాకు మేలు చేయుగాక అంటే అంతరార్థం చెప్తున్నాను. సూర్యుడు మేలు చేయుగాక, ఇంద్రుడు మేలు చేయుగాక, బృహస్పతి మేలు చేయుగాక, గరుత్మంతుడు మేలు చేయుగాక, మా కళ్ళు మంచి దృశ్యాలను చూచునుగాక, మా చెవులు మంచి విషయాలను వినుగాక, మా నాలుక మంచి విషయాలను మాట్లాడనుగాక, మా శరీరం ఆరోగ్యవంతంగా, దృఢంగా, పుష్టిగా, శక్తివంతంగా, బలంగా, దృఢమైన కండరాలతో, పటిష్టమైన ఎముకలతో ఉండుగాక. ఇవన్నీ మంత్రంలో వస్తాయి ముండకోపనిషత్తులో. శాంతి మంత్రం అంటే ఉపనిషత్తులు ఏం చెప్తాయంటే ప్రకృతికి ప్రాధాన్యత ఇస్తాయి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రకృతికి ప్రాధాన్యత ఇస్తాయి. ప్రకృతి అంటే మనకు తెలిసిన విషయమే. ప్రకృతిలోనే మనం ఇప్పుడంటే మనము బాగా ఇల్లు కట్టేసుకొని 4 గోడల మధ్యలో ఉండిపోయినాం.
ఇప్పుడు మనమంతా ప్రతి ఒక్కరూ 4 గోడల మధ్య ఉండిపోయినాం. మనకు ధ్యానంలోకి వచ్చే వరకు ట్రెక్కింగ్లు అనేటివి తెలియదు. ధ్యానంలోకి వచ్చే వరకు కూడా బయట ప్రకృతిలో ధ్యానం చేయాలి అనే విషయం తెలియదు. ఏదో పోతిమమ్మ, గుళ్ళు గోపురాలు చూస్తిమమ్మ, వస్తిమమ్మ అని ఉండేవాళ్ళు. తీర్థం తీసుకునేది, హారతి తీసుకునేది, హారతిలో రూ. 10 రూ. 100 వేసేది, వచ్చేసేది. లేదంటే అది కూడా లేదు. అర్చనలు, అభిషేకాలు మామూలే. మరి ఇక్కడ అంతరార్థం ఎట్లా ఉంటుంది? శాంతి మంత్రం ప్రకృతిలో జీవించండి అని చెప్తుంది. ప్రకృతిలో జీవించండి, ప్రకృతితో సహజీవనం. అందుకే ఇక్కడ ప్రకృతిని మనం పూజ చేస్తున్నాము అంటే వెనకల చాలా అంతరార్థం ఉంటుంది. అయితే అక్కడే నిలబడద్దండి అని చెప్తుంది ఉపనిషత్తు. పూజల దగ్గర నిలబడద్దండి, యజ్ఞాల దగ్గర ఉండద్దండి, యాగాల దగ్గరే ఉండిపోవద్దండి. ఇంకొంచెం దాటండి, జంప్ చేయండి, దూకండి. అవతలేముందో చూస్తాం. భయపడితే వెనక్కి దుంకుతాం. దుంకేస్తే అక్కడ దేన్ని సాధించాలో దాన్ని సాధిస్తాం. అంతే కదా మరి. దుంకండి, ఆధ్యాత్మికతలోకి దుంకండి. అంటే ఏదో పైన కాదు, మనం చేసేటివన్నీ పైన ఉపరితలం మీద, సర్ఫేస్ అంటారు, సర్ఫేస్ మీద చేస్తుంది. ధ్యానంలోకి వచ్చినాక ఆ ఉపరితలాన్ని దాటి లోపలికి పోయింది. ఉపరితలాన్ని దాటి లోపలికి పోయింది. అదేవిధంగా ఇక్కడ ఏం చెప్తుందంటే ఆధ్యాత్మిక జ్ఞానమే సమస్త జ్ఞానాలకు మూలము. సమస్త జ్ఞానాలు అంటే ఉన్నది విశ్వజ్ఞానము, విశ్వాంతరాలలోని జ్ఞానం. ఇంతకు మించి మనం జ్ఞానం అనంతం అంటే విశ్వాంతరాలలోని జ్ఞానం, విశ్వజ్ఞానం. మనం విశ్వం అంటేనే సూర్యుడు, సూర్యుని చుట్టూ తిరుగుతున్న గ్రహాలు, నక్షత్రాలు, తోకచుక్కలు, నీహారికలు, ఇవన్నీ చెప్తాం. దీంట్లో మన భూమి ఒక భాగం. దీన్ని సౌర కుటుంబము అంటాం. ఇవన్నీ ప్రకృతిలోకి వస్తాయి. సూర్యుడు, నక్షత్రాలు. కొద్దిసేపు మనం సూర్యుని చూడగలుగుతున్నాము పొద్దున్నే? ఎక్కడా లేదు. లేయడమే ముఖంలో అంత విషాదాన్ని నింపుకొని లేయడం జరుగుతుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాం అనుకోండి, ముఖంలో చిరునవ్వు ఉండాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇంతకు ముందు తెలియదు, చెప్పినోళ్ళు లేరు, గురువు గారు వచ్చి చెప్పే వరకు కూడా తెలియదు. అదేవిధంగా ఇంకొక మంత్రం ఉంది చూడండి. ఇది తత్రా పరో ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వణ వేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అతః పరాయయ తదక్షరమది గమ్యతే. ఇది కూడా ముండకోపనిషత్తులోనే వస్తుంది. ఇప్పుడు నేను చదివింది మళ్ళీ నేను చదువుతాను. చాలా గొప్ప మంత్రం ఇది. తత్రా పరా, పరా అంటే పరం, ఇహ పరము అంటాం. తత్రా పరా సాధారణ జ్ఞానానికి సంబంధించింది. తత్ర ఇవన్నీ కూడా అపరా. పరము అంటే పైలోకాల జ్ఞానం, అపర అంటే సాధారణ. ఇహపరము అంటాం. ఇహము అంటే భూమి మీద, పరము అంటే పైలోకం. పరమార్థము అంటాం. పరమార్థం గొప్ప అర్థం, పరలోకాలకు సంబంధించిన అర్థం. తత్రా పరో ఋగ్వేదో, ఋగ్వేదము, యజుర్వేదో, యజుర్వేదము, సామవేదో,
సామవేదము, అధర్వణ వేదో, అధర్వణ వేదము, శిక్షా కల్పో వ్యాకరణం. అంటే దీంట్లో శబ్దశాస్త్రము అనేది వస్తుంది ఇక్కడ. శబ్దశాస్త్రము, శిక్ష అంటే శబ్దశాస్త్రం, అంటే మనం చదివేటివన్నీ ఎవరో చెప్పిండి అది వినేటివి, ఆ సైన్స్ అది ఇది అన్ని, సైన్స్ ఆఫ్ ది సౌండ్ శబ్దశాస్త్రము. అట్లనే కల్పో కర్మకాండలు, ఇది ఇంతకు ముందు చెప్పుకుంటుంది. కర్మకాండలలో ఇరుక్కుపోయినాం, బయటికి రావడానికి సాధ్యం కావడం లేదు. బయటికి వస్తే ఏమవుతుందో ఏమో. చనిపోయినప్పుడు కర్మకాండాలు నిర్వహించాల్సిందే, లేకపోతే భయం. చనిపోయినప్పుడు ఏడవలసిందే, అదొక రూల్, అదొక నిబంధన. ఏడ్చకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో. అన్ని యాక్షన్లు ముసుగు తగిలించుకొని ముఖానికి, అన్ని యాక్షన్స్ నాట్ న్యాచురల్, సహజత్వం లేదు, సహజంగా జీవించడం లేదు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కడు వస్తాడు. పొద్దున్న లేచినప్పుడు ఒక మాస్క్, మధ్యాహ్నానికి ఒక మాస్క్, సాయంత్రానికి ఒక మాస్క్, ముసుగు. సహజత్వం లేదు కాబట్టి కృత్రిమత్వము అనే ముసుగును తగిలించుకొని ముందుకు పోతాను. ఇదంతా మానవ జాతిలో జరుగుతాను. మనమైనా అంతే, ఎంతవరకు ధ్యానం లోతులు లేకపోయినాము, ధ్యానాన్ని ఎంత అర్థం చేసుకున్నాము. సో ఈ కర్మకాండలు, శబ్దశాస్త్రము, కర్మకాండలు, వ్యాకరణం నిరుక్తం చందో, వ్యాకరణము, నిరుక్తం నిఘంటువు, చందో ఛందస్సు, జ్యోతిష్యమితి జ్యోతిష్శాస్త్రము. ఇవన్నీ కూడా అధః పరా యయా తదక్షరం అధిగమ్యతే, ఇవన్నీ సాధారణ శాస్త్రము అంటుంది ముండకోపనిషత్తు. ఇవన్నీ సాధారణ శాస్త్రము. అంటే వీటిని కూడా దాటిపోండి, వాటిని చూడాల్సిన పని లేదు, దాటిపోండి, వాటిలో మునిగిపోవద్దండి, వాటిని దాటి ముందుకెళ్ళిపోండి. కాబట్టి తత్ర పరా ఋగ్వేదో, యజుర్వేదో, సామవేదో, అథర్వణ వేదో, అచక్షు అథర్వణ వేదో, శిక్ష కల్పో వ్యాకరణం. చూడండి, శబ్దశాస్త్రము, కర్మకాండలు, వ్యాకరణం, నిరుక్తం చందో జ్యోతిషమితి అధః పరా యయా తదక్షరం అధిగమ్యతే. ఇదొక మంత్రం. అంటే ఈ వేదాలలో ఉండే ఉపనిషత్తులు, వ్యాకరణం, శబ్దశాస్త్రం, కర్మకాండలు, జ్యోతిష్ శాస్త్రం, నిఘంటు అంటే డిక్షనరీ, నిఘంటు, ఛందస్సు, ఇవన్నీ కూడా సాధారణ జ్ఞానానికి సంబంధించినవి. నీ సొంత జ్ఞానం ఎక్కడుంది? నీకంటూ జ్ఞానం లేదా అని అడుగుతాను ఉపనిషత్తు. నీకంటూ కూడా నీకు చెందినది, నీ అంతరాలలో ఉండే జ్ఞానం ఎక్కడా? ఇవన్నీ కూడా వేస్ట్ అని చెప్పడం లేదు, కానీ ఇవన్నీ కూడా సాధారణ జ్ఞానము అని చెప్తాను. సాధారణ జ్ఞానం. మరి ఈ సాధారణ జ్ఞానాన్ని పట్టుకొని అట్లే ఉండిపోతామా? అంటే అంత గొప్ప వేదాలను, అంత గొప్ప ఉపనిషత్తులను, అంత గొప్ప శృతులను, స్మృతులను, పురాణాలను కూడా దాటిపోమ్మని ఈ ఉపనిషత్తులు మనకు ఉపదేశం ఇస్తుంది.
ఉపనిషత్తుల్లో మొదటి మంత్రంలో ఆ ఇవన్నీ కూడా పాటించండి అంటారు. వేదాలు చదవండి, యజ్ఞం చేయండి, యాగం చేయండి, వ్రతములు చేయండి, మొదటి మంత్రం. అదే 10వ మంత్రం వచ్చేటప్పటికి ఏ ఏం చేయొద్దండి, కళ్ళు మూసుకొని కూర్చొని చేయండి. అంటే మనకు ఎక్కడ ఏ చైతన్యంలో ఉంటామో ఆ చైతన్యానికి సంబంధించిన మంత్రం మనకు కనపడుతుంది. అక్కడికి ఆ మొదటి మంత్రం చదివినాం అనుకోండి, ఇవి చేయమన్నారు, యజ్ఞం చేయమన్నారు, యాగం చేయమన్నారు, కర్మకాండం చేయమన్నారు. కాబట్టి అక్కడ బుక్ మూసేసి పక్కన పెట్టినామనుకో అవన్నీ చేసుకుంటుంటాం. 10వ మంత్రానికి పోతే కదా తెలిసేది. మనకు అసలు సిసలైనది 10వ మంత్రంలో ఉంది. ఇవన్నీ సాధారణ జ్ఞానాలు, ఇవన్నీ అవసరము లేనివి. వీటిని దాటిపోతే ఇంతకు మించిన విలువైన సమాచారం నీకు దొరుకుతుంది. ఆ విలువైన సమాచారం కోసం నువ్వేం చేయాలి? కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కళ్ళు మూసుకొని కూర్చోవాలి. చాలా అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోవడం కష్టం. కానీ ఒక్కొక్క మంత్రానికి తేడాను చూసుకుంటే కఠోపనిషత్తు కానీ, ముండకోపనిషత్తు కానీ, శ్వేతాశ్వరోపనిషత్తు, అంటే మనం చదివి చెప్పగలం కానీ మంత్రాలు చదవగలం చూసి. సారాంశం అయితే బ్రహ్మాండమైన సారాంశం. అట్లనే ఇంకొకటి చూడండి, యత్తద్రేష్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం. ఇది వచ్చి ఇంకొక ఉపనిషత్తు. యత్తద్రేష్యం, భగవంతుణ్ణి చూడలేము, భగవంతుని గురించి చెప్తుంది. తదద్రేష్యం, చూడ సాధ్యం కానివాడు. అగ్రాహ్యం, అర్థం చేసుకోలేము. అగోత్రం, ఆయనకు ఆరంభం లేదు. అవర్ణం, రంగు లేదు. అచక్షు శ్రోత్రం తదపాణి పాదం నిత్యం విభుం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః. ఇదొక మంత్రం, భగవంతుని గురించిన మంత్రం. అంటే భగవద్గీతలో వస్తుంది. ఎందుకంటే అన్ని వేదాలను, ఉపనిషత్తులను ఇవన్నీ చదవలేము కాబట్టి లాస్ట్కు భగవద్గీత రూపంలో అది మహాభారతంలో వేదవ్యాసుడు ఇచ్చినాడు. అంటే మొత్తం మీద ఒక ఋషి పరంపర, ఒక గురు పరంపర, ఒక మహాత్ముల పరంపర అనేది మనకు వస్తాను. ఆ పరంపరలో భాగంగా మనకు జ్ఞానం అందుతాంది కదా. అగ్రాహ్యం, అగోత్రం, అవర్ణం, రంగు లేదు, రంగు లేనివాడు, గ్రహించలేనివాడు. అగ్రాహ్యం, గ్రహించలేనివాడు. గోత్రం, ఆరంభము లేనివాడు. మనకంతా గోత్రాలు ఉంటాయి, ఆయనకు గోత్రమే లేదు, ఆరంభము లేనివాడు. అచక్షు శ్రోత్రం తదపాణి పాశం తదపాణి పాదం, కళ్ళు లేనివాడు, చెవులు లేనివాడు, కాళ్ళు చేతులు లేనివాడు, శరీరమే లేనివాడు. నిత్యం విభుం, ఎల్లప్పుడూ కూడా అసంఖ్యాక రూపాలలో ఉండేవాడు. మన కంటికి ఏది కనపడితే అది ఆ భగవంతుని రూపమే. నేను కనపడుతున్నాను మీకు, మీరు అయితే నాకేం కనపడలేదు, ఉన్నారు మొత్తానికి. ఈ అసంఖ్యాక రూపాలు అంటే భగవంతుని గురించి అంత అద్భుతంగా చెప్తుంది ఉపనిషత్. సర్వగతం సుసూక్ష్మం, సర్వత్రా వ్యాపించిన వాడు, సూక్ష్మమైన వాడు. సర్వత్రా వ్యాపించిన వాడు, సూక్ష్మమైన వాడు. తదవ్యయం, నశింపు లేనివాడు, నశించని వాడు. యద్భూత యోనిం, సృష్టికి మూల కారణమైన వాడు. సృష్టికి అంటే ఆయనలో నుంచి సృష్టి వచ్చింది. ఇదంతా మనం న్యూ ఎనర్జీలో చదువుతాం. అంటే ప్రతి ఆధ్యాత్మిక పుస్తకంలో ఉండేది అదే, మనలో ఉండేది కూడా అదే. యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః, అంటే విఘ్నత గలవాళ్ళు ఈ ప్రకృతిలోనే భగవంతుని చూస్తారు. ఎందుకు? భగవంతునికి రూపం లేదు, చెవులు లేవు, కళ్ళు లేవు, శరీరం లేదు.
ఆయనను మనం గ్రహించలేము, గ్రహించడానికి సాధ్యం కాదు. ఆయనకు ఆరంభము లేదు, ఆయనకు రంగు లేదు. ఆయన అన్ని రూపాలలో ఉండేవాడు, అంతటా వ్యాపించిన వాడు. అటువంటి భగవంతుణ్ణి నువ్వు ఎక్కడ చూస్తావు? అన్ని రూపాలలో చూడాలి, ఎందుకంటే అన్ని రూపాలలో ఆయనే ఉన్నాడు కాబట్టి. మళ్ళీ చదువుతాను చూడండి. యత్తదద్రేష్యం అగ్రాహ్యం అగోత్రం అవర్ణం అచక్షు శ్రోత్రం తదపాణిపాదం నిత్యం దివం సర్వగతం సుసూక్ష్మం తదవ్యయం యద్భూత యోనిం పరిపశ్యంతి ధీరాః. ఎవరు చూస్తారు? ధీరులు. ధీరులు అంటే జాగృతిని పొందిన వాళ్ళు, ఎరుకతో ఉండేవాళ్ళు. ఇటువంటి వాళ్ళు భగవంతుని చూడగలరు. ఎరుక అంటే అది లేకనే మనం పగలంతా మేల్కొన్నప్పటికీ కూడా నిద్రపోతున్నాం. రాత్రి ఎట్లా నిద్రపోతాం? శరీరం నిద్రపోతుంది. పగటి నిద్ర, రాత్రి నిద్ర రెండు ఉన్నాయి మన దగ్గర. రాత్రి అది ఒక రూల్ పెట్టుకొని పడుకుంటున్నాం, శరీరానికి నిద్ర అవసరము అనేది పెట్టుకొని పడుకుంటున్నాం. పగలు జాగృతి లేకుండా, ఎరుక లేకుండా నిద్రపోతున్నాం. ఎరుక లేకుండా నడుస్తున్నాం, ఎరుక లేకుండా చూస్తున్నాం, ఎరుక లేకుండా వింటున్నాం, ఎరుక లేకుండా పనులు చేస్తున్నాం, ఎరుక లేకుండా కర్మలు చేస్తున్నాం, ఎరుక లేకుండా మాట్లాడుతున్నాం. జాగృతి లేదు. అందుకు ఈ మంత్రం ఏం చెప్తుందంటే పరిపశ్యంతి, సర్వత్రా చూడగలరు. ఎప్పుడు? ఎప్పుడంటే జాగృతిలో ఉన్నప్పుడు. తీరా తీరా అంటే జాగృతి. అదేవిధంగా కఠోపనిషత్తు ఏం చెప్తుందంటే ఏకత్వమే జ్ఞానము, ఏకత్వ స్థితిని కనుగొనడమే జ్ఞానం. అంటే ఉపనిషత్తులకు సారాంశం ఏకత్వ స్థితిని కనుక్కోవాలి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే సమస్త జ్ఞానాలకు మూలము అని చెప్తుంది. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఏదది? లైట్ వెలుగుతాంది, నేను కనపడుతున్నా. ఈ రూమ్ లో లైట్ వెలుగుతాంది, నేను కనపడుతున్నా. అంటే నా మీద వెలుగు పడతాంది. మన చుట్టూ ఉండే వస్తువులన్నీ కనపడుతున్నాయి. బయటికి పోయినప్పుడు మనం సూర్యుని వెలుతురులో అన్ని చూస్తున్నాం. రాత్రిపూట కరెంటు, విద్యుత్ దీపాలు కావచ్చు, ఇంట్లో దీపాలు కావచ్చు, వీటి వెలుగులో చూస్తున్నాం. ఆ వెలుగు మన దగ్గర ఉండాలి కదా. పరమైన జ్ఞానాన్ని కనుక్కోవాలంటే ఆ వెలుగు మన దగ్గర ఉండాలి. ఏదైతే ఆ విశ్వాంతరాళంలోని జ్ఞానాన్ని చూడాలో అది చూడడానికి మనకు వెలుగు అవసరం అవుతున్నది. ఆ వెలుగునే ఇక్కడ ఏమంటున్నారంటే ఆధ్యాత్మిక జ్ఞానము, ఆత్మజ్ఞానము అంటున్నారు. ఈ వెలుగు కోసము ఎవరైతే ఇది ఖాళీగా పెట్టుకుంటారో దాన్ని ఏమంటారంటే ఎరుక అంట. ఇది ఖాళీగా ఉంటే ఎరుక, ఇది ఖాళీగా లేకపోతే ఎరుక లేదు. నీకు ఇరికేనా అంటారు. తెలుసా అంటే నన్ను గురించి నాకు తెలుసా? ఎప్పుడు తెలుసుకుంటాను? నేను జాగృతి పొందినప్పుడు, ఎరుకతో ఉన్నప్పుడు నేను మేల్కోవాలి. ఏకత్వ స్థితి అంటే ఆ ఏకత్వ స్థితి వచ్చిన తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానానికి అక్కడ మనకు అంతమైనట్లుగా అనిపిస్తాడు. వన్నెస్ మెడిటేషన్ అని మనం చేస్తుంటాం. అయితే అనుభవం అయితే అనేది అయితే ఉండదు, కానీ వన్నెస్ అనేది మనకు పేరు పెట్టుకొని చేస్తుంటాం. ఏకత్వం, ఏకతా జ్ఞానం అని ఇంతకు ముందు పేరు ఉండింది, ఇప్పటికీ చేస్తున్నాం. ఎందుకు? సకల చరాచర జీవరాశి
లో నేను కూడా ఉన్నా. నాతో పాటు సకల చరాచర జీవరాశి ఉన్నాయి. నన్ను నేను ప్రేమించుకున్నప్పుడు వాటిని నేను ప్రేమిస్తా. వాటిని ప్రేమించినప్పుడు చుట్టూ ఉండే ప్రకృతిని నేను ప్రేమిస్తా. అప్పుడు నేను భగవంతుణ్ణి అనుభూతికి తెచ్చుకున్నట్లు లెక్క. లేదంటే ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వయజ్ఞోపజాతే, అయితే వేరేదేం లేదు. అర్చన చేపిస్తామా, చేపించండి స్వామి, గుడికి పోతాం, అర్చన అభిషేకం, అమ్మయ్య నా కుటుంబం క్షేమంగా ఉంటుంది, అదొక తృప్తి. 300 రూపాయల టికెట్ తీసుకొని నేను ప్రత్యేక దర్శనానికి పోయినాను, ఎంత తృప్తో. ఎంపీ దగ్గర లెటర్ తీసుకొని ఆ లెటర్ చూపిస్తే నాకు గర్భగుడిలోకి ప్రవేశం దొరికింది. ఆహా ఓహో, ఏం ఆనందమో. అదే ఆనందం అనుకుంటారు కదా. మరి ఇక్కడ ఎంతమంది వింటున్నారో తెలియదు కానీ మరి ఏమది, అక్కడికేనా? అసలుకి అది ఆవగింజంత కూడా లేదు. ఎప్పుడు లేదు అంటే మనం జాగృతిని పొందినప్పుడు. ఒకవేళ మనము ఇక్కడ ఉండే మంత్రాలన్నీ నేర్చుకున్నా కూడా జాగృతి లేకపోతే వేస్ట్. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంది అనుకుందాం. ఒక వ్యక్తికి ఛందస్సు గురించి తెలుసు, వ్యాకరణం గురించి అన్నీ తెలుసు, సకల శాస్త్రాల జ్ఞానము ఉంది, ఎరుక లేదు. అయితే ఒక పడవలో ఒక పండితుడు పోతున్నాడు. పండితుడు అన్ని శాస్త్రాలు తెలుసు, వేదాలు తెలుసు, ఉపనిషత్తులు తెలుసు, శృతులు తెలుసు, బ్రహ్మాండమైన పాండిత్యం, బ్రహ్మాండంగా మాట్లాడతాడు, మంచి క్లాసులు చెప్తాడు. ఒక పడవలో కూర్చొని పోతున్నాడు. మధ్యలోకి పోయినాక అడిగినాడు పండితుడు, ఎవరిని? పడవ నడిపేవాడిని అడిగినాడు. నీకు వేదాలు తెలుసా అన్నాడు. అది క్వశ్చన్, ఆయన అడిగే క్వశ్చనేనా? వాడు నాకు తెలియదు అన్నాడు పడవ నడిపేవాడు. నీకు ఉపనిషత్తులు తెలుసా అన్నాడు ఈ పండితుడు. నాకు తెలియదు అన్నాడు. పండితుడు అన్ని అడుగుతున్నాడు, శృతులు, నీకు భగవద్గీత గురించి తెలుసా అన్ని అడుగుతున్నాడు. వాడు నాకు తెలియదు అంటున్నాడు. పండితుడు ఏమన్నాడు? ఏమీ తెలియదా, నువ్వు వేస్ట్ రా అన్నాడు. వేస్ట్ అన్నాడు పడవ నడిపేవాడు. బాగా మధ్యలోకి పోయినాక మెల్లిగా తుఫాన్ మొదలైంది. నీళ్ళన్నీ పైకి కిందికి పెద్ద పెద్ద అలలు. పడవ నడిపేవాడు అడిగినాడు, నీకు ఈత వచ్చా అన్నాడు. నాకు రాదు అన్నాడు ఈత పండితుడు. నీ కర్మ అని పడవ నడిపేవాడు నీళ్ళలోకి దుంకి ఈదుకుంటే వెళ్ళిపోయినాడు. అప్పుడు పండితుని గతి ఏమైంది? ఎన్ని శాస్త్రాలు వచ్చు, వేదాలు చదివినాడు, ఉపనిషత్తులు చదివినాడు, అన్ని చదివినాడు, ఉపయోగపడింది అప్పుడు ఆ టయానికి? లేదు కదా. చక్కగా ఆ పడవ నడిపేవాడు నీళ్ళలోకి దుంకినాడు, అంత సుడిగుండాలలో అంత అలల్లో కూడా ఈదుకుంటూ ఒడ్డు చేరినాడు. ఎవరిని తక్కువగా అంచనా వేసేది లేదు. తక్కువగా ఎవరిని అంచనా వేసేది, ఎవరి జ్ఞానం వాళ్ళకు ఉంటుంది. అందుకే అనంత శాస్త్ర బహువేదితవ్యం అల్పత్యకాలో బహువశ్చ విజ్ఞాః తత్సారభూతం తదుపాసితవ్యం హంసోమివాంబుక్షీరమిశ్రం. ఇది మొదట మనం చెప్పుకుంటాం. చాలా ఉన్నాయి శాస్త్రాలు, కాలము తక్కువ ఉంది. అల్పశ్చకాలో బహువశ్చ విజ్ఞాః. ఈ బ్రతుకు సమరంలో విఘ్నాలే వస్తుంటాయి. తత్సారభూతం, ఆ సారాన్ని ఎట్లా కనుక్కుంటాం?
శ్వాస మీద ధ్యాస పెట్టి లోపలికి పోవాలంతే. ఎరుక అనే దానికోసం మనం చేసే ఇది యజ్ఞం. ఇది అసలైన యాగం. ఇది అసలైంది. అంటే ఇక్కడ మనకు ఏకత్వము అనేది వచ్చే వరకు చేయాలి. ఏకత్వ జ్ఞానం. కాబట్టి ఇక్కడ శాంతి మంత్రంలో ఇంద్రియాలను జయించండి, ముందుకు పోండి అనే అంతరార్థం చెప్తుంది శాంతి మంత్రం. ఇంద్రుడు మాకు మేలు చేయగాక, సూర్యుడు మేలు చేయగాక. అది కృతజ్ఞతలు మనం ఫస్ట్ లోనే చెప్పుకుంటాం. ప్రతి ధ్యానానికి ముందర, ఆ ధ్యానం అయిన తర్వాత క్లాస్ ముందర కృతజ్ఞతలు చెప్పుకుంటాం ప్రకృతికి. మన దగ్గర ఏం మంత్రాలు తెలియవు, మనం కొన్ని శ్లోకాలు తెలిసింటాయి. మన దగ్గర అంతా కూడా సారం ఉంటుంది, సారానికి సంబంధించిన అనుభవం ఉంటుంది ధ్యానంలో దగ్గర. చాలు, ఆ సారాంశమే చాలు, మనకి ఎక్కువ అవసరం లేదు. మనసశ్చ ఇంద్రియాణంశ్చ ఏకాగ్రం తప ఉచ్యతే తత్ శ్రేయ సర్వ తన్మానం సధర్మ పరమసుతః. మనస్సును, ఇంద్రియాలను ఏకాగ్రపరచడమే తపస్సు. అదే కదా ఉపనిషత్తులు చెప్పేది. పనతో చేస్తాం అంతే, నేను కనుక్కోవాలా. వేరేటివి అవి ప్రాపంచికంగా అవి జరుగుతుంటాయి. ఇది తపన ఉండాలి. అట్లని ఫలితాన్ని మనము ఆశించడానికి వీల్లేదు. కర్మయోగం చెప్తుంది ఫలితాన్ని ఆశించద్దండి. రెండు మంత్రాలు చెప్పినది ప్రస్తుతానికి. అంటే ఏ వేదము కూడా, ఏ ఉపనిషత్తు కూడా, ఏ పురాణము కూడా నీకు అసలైన జ్ఞానాన్ని ఇవ్వలేదు. ఆధ్యాత్మిక అన్ని జ్ఞానాలకు మూలమైన జ్ఞానాన్ని ఏది ఇవ్వలేదు నీకు. కాబట్టి అవన్నీ సాధారణ జ్ఞానాలు అని ఉపనిషత్తులు చెప్తాయి. ఇంద్రియాల దగ్గర నేను ఇరుక్కుపోయినానా? మనస్సు దగ్గర ఇరుక్కుపోయినానా? ఎప్పుడు కూడా అది తిరుగుతూ ఉండాలి మైండ్లో. మళ్ళా వాటి గురించే ఆలోచించమని కాదు, కానీ జాగృతి అంటే సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు బుద్ధుడికి ఎరుక లేదు. సిద్ధార్థుడిగా ఉన్నప్పుడు ఆ ఎరుక కోసమే ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ లోపల నిరోధం అనేది ఒకటి ఉంటుంది. ఎంత మనస్సు అనేది ఎంత బయటికి పోదామా సత్యాన్ని కనుక్కోవడానికి, లేదా రాజ్యాన్ని చూసుకొని, భార్యా బిడ్డల్ని చూసుకొని, తల్లిదండ్రులను చూసుకుందామా, ఈ రెండింటి మధ్య నలిగిపోయినాడు ఆయన. ఈ రెండింటి మధ్య శ్వాస మీద ధ్యాస అనేది బుద్ధుడి దగ్గర నుంచి వచ్చిందని మనం అనుకుంటాం. ఎందుకంటే వేదాలన్నీ కూడా బ్రహ్మదేవుడి దగ్గర నుంచి వచ్చినాయి. ఇది మన పురాణాలలో ఉండేది. వేదాలంటేనే బ్రహ్మదేవుడు గుర్తుకొస్తాడు మనకు. బ్రహ్మదేవుడి ముఖత వచ్చినాయి, అవి భూమి మీదకి వచ్చినాయి. వేదాలలో ఉండేది, ఉపనిషత్తుల్లో ఉండేది ఎప్పుడైతే మనం తెలుసుకొని ఆచరిస్తామో, అది మొత్తం అంతా అన్ని మంత్రాలకు సంబంధించిన సమాచారం ఇప్పుడు చెప్పిండేదే, ఇంకా వేరేది ఏం లేదు. 1వ మంత్రంలో ఈ కర్మలు చేయండి అంటుంది. 10వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పుడు, ఇది ముండకోపనిషత్తులు, 10వ మంత్రం దగ్గరికి వచ్చేటప్పటికి ఏమి చేయదండి, అవన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కూర్చోండి అని చెప్తుంది. ఎవరికి
ఎవరికి ఏది అందాలో అది అందుతుంది. ఇది మనకు అనుభవమే మనందరికీ కూడా. ఒక పుస్తకం చదువుతున్నామంటే కూడా మనం మన చైతన్యానికి అనుకూలమైన పుస్తకం మనకు దొరుకుతుంది. మన చైతన్యము ఎంత ఉంటుందో ఆ స్థాయిలో మనకు ఆ పుస్తకం దొరుకుతుంది. ఆ స్థాయిలో మనం జ్ఞానాన్ని కూడా సంపాదించుకుంటాం. మనం వింటున్నామంటే కూడా ఏ చైతన్య స్థాయిలో ఉంటే ఆ చైతన్య స్థాయిలో ఆ వినే జ్ఞానాన్ని స్వీకరిస్తాం. అదేవిధంగా ఏ చైతన్య స్థాయిలో ఉంటే ఆ చైతన్య స్థాయిలోనే మనం మాట్లాడతాము, వింటాము, ఇవన్నీ చేస్తాం. చైతన్యం అనేదే తక్కువగా ఉంటుంది. అంటే వినడము, మాట్లాడడము, లేదంటే చూడడము, లేదంటే ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నాం అనేది ఎరుక చెప్తుంది. శరీరం బాగున్నప్పుడు మనస్సు బాగుంటుంది, మనస్సు బాగున్నప్పుడు శరీరం బాగుంటుంది. ఈ రెండు బాగున్నప్పుడు ఎరుక ఉంటుంది, ఎరుక ఉన్నప్పుడు ఆత్మలోతుల్లోకి మనం పోవడానికి సులభం అవుతుంది. అది తెలిసింటే నేను ధ్యానం చేసి లోతుకు పోవాలి అని ఆ జ్ఞానం ఉండాలి, దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి. లేదంటే ఆ మంత్రము మనం పనిచేయం మన మీద. ఇంతకుముందు కథ చెప్పినట్లుగా పండితుడు ఎన్ని మంత్రాలు తెలుసో, ఎంత జ్ఞానం ఉందో, ఎక్కడదా జ్ఞానం? నీళ్ళలో మునిగిపోయి. అందుకే అనుభవ జ్ఞానం అనేది చాలా ఉంది. మేడం టైం ఉందా ఇంకా? ఇంకో 10 మినిట్స్ ఉంది సార్. సరే సరే. ఓకే. శరీర స్థాయి నుండి విశ్వాత్మ స్థాయికి ఎదగడానికి మనకు ఋషులు కొన్ని పుస్తకాలను అందించినారు, కొంత జ్ఞానాన్ని అందించినారు. అవి పుస్తకాల రూపంలోకి వచ్చినాయి, గ్రంథాల రూపంలోకి వచ్చినాయి. ఎందుకంటే అది కూడా తెలియకపోతే ఏమీ తెలుసుకోలేడు అనే ఉద్దేశంతో. అయినప్పటికీ కూడా భూమి మీద మానవ జాతికి ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అనే తపన అయితే ఉండదు. ప్రతి ఒక్కరికి తపస్సు చేయాలనే ఉద్దేశం ఏమి ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క చైతన్య స్థాయిలో ఉంటారు కాబట్టి దానిని గమనించిన తరువాత ఈ మానవ జాతిని విభజించడం జరిగింది. బ్రాహ్మణులు మాత్రమే ఆ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అంటే ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తపన పడుతున్నారో వాళ్లకు బ్రాహ్మణులను పేరు పెట్టినారు. ఊరికే తపన పడితే సరిపోదు, అది అనుభవానికి తెచ్చుకొని ఆ అనుభవాన్ని అందరికీ పంచాలి. అంటే సమాజాన్ని నడిపించడానికి కొంతమంది వ్యక్తులు భూమి మీదకి వచ్చినారు. సమాజాన్ని నడిపించాలంటే ఆ వ్యక్తికి అనుభవం ఉండాలి. ఏం అనుభవం ఉండాలంటే ఆధ్యాత్మిక జ్ఞానానుభవం ఉండాలి. ఏ వ్యక్తి అయితే ఆ ఆధ్యాత్మిక జ్ఞానమే సర్వజ్ఞానాలకు మూలమని గ్రహించి తపస్సు చేసి అనుభవాలు పొంది ఆ అనుభవాన్ని అందరితో పంచుకుంటాడో ఆ వ్యక్తికి, అటువంటి వ్యక్తులకు బ్రాహ్మణులు అని పేరు పెట్టినారు. అంతేగాని బ్రాహ్మణులు అనేది ఒక కులము కాదు. అట్లా చూసుకుంటే బ్రాహ్మణులు అనే వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. అంటే ఉపనిషత్తుల ప్రకారము ఏకత్వ జ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు, జంధ్యమేసుకునేవాడు బ్రాహ్మణుడు కాదు. అందుకే ఒక సామెత ఉంది, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా. ఎట్లా కనిపెట్టినారు పెద్దలు, జగమెరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా. జగం గురించి తెలియదు బ్రాహ్మణునికి, జంధ్యం. ఉమ్, ఉమ్.
అంటే ఇప్పుడు బ్రాహ్మణత్వం వైపునకు మనం అడుగులు వేస్తున్నాం. గుడిగుడి నడక. అది ఏ కులంలో అన్నా ఉండేవాడి మనం. బ్రాహ్మణత్వం అనేది ఒక అనుభవం. అది బ్రాహ్మణులు కానివ్వండి, ఇంకొక కులం కానివ్వండి, ఎవరైనా. ఒకవేళ బ్రాహ్మణులకు ఆ అనుభవం లేదంటే వాళ్ళు కూడా బ్రాహ్మణులు కాదు. పేరుకు కులం ఉంటది. ఎందుకంటే అదేదో గోత్రం అనేది ఒకటి ఉంది కదా. భరద్వాజ గోత్రం అండి మాది, గౌతమి గోత్రం అండి, సురనది గోత్రం అండి. గోత్రం గురించి మాట్లాడుతాం. ఆ గోత్రానికి సంబంధించిన ఆ ఋషికి సంబంధించిన అనుభవాలు, ఆయన ఎంత తపస్సు చేసింటాడు, ఆయన ఎంత అనుభవ జ్ఞానాన్ని సంపాదించుంటాడు అనే ఆలోచన ఏముండదు. పోతాము, గోత్రము నామము చెప్తాము, అర్చన చేయించుకుంటాము, ఇక్కడికి తృప్తి పొంది బయటకు వచ్చేస్తాం. ఇది సాధారణంగా జరిగేదన్నమాట. ఈ సాధారణ జ్ఞానమే ఉపనిషత్తులు చెప్పే ఆ వేదాలది కూడా, ఆ ఉపనిషత్తుల్లో ఉండే మంత్రం ప్రకారం వేదాలది కూడా సాధారణ జ్ఞానమే. ఎందుకంటే అది చదవడము అనేది మామూలు జ్ఞానం. కళ్ళు మూసుకొని తపస్సు చేసి లేదంటే ధ్యానం చేసి ఆ భగవంతుని యొక్క సారాన్ని, హంస ఎట్లయితే పాల నుండి నీళ్లను వేరు చేస్తుందో ఆ విధంగా మనము కేవలం హంస పాలను మిగిలించుకుని పాలను మాత్రం తాగింది. మనము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నామా, మిగిలిన జ్ఞానాన్ని పక్కన ఈ మైండ్ లో ఉండకూడదు. మిగిలిందంతా కూడా అది పక్కన వారేయండి. ఎప్పుడు ఏది అవసరమో అది మాత్రమే. ఆధ్యాత్మిక జ్ఞానం నిరంతరము ఉండాలి. అందుకే అనంతమైన జ్ఞానము, ఎరుక అనేది లేకుంటే అది దొరకదు. సంపూర్ణ సత్యము, ఒక్కొక్కరికి ఒక సత్యం ఉంటది, చెప్పడానికి సాధ్యం కాదు. 3 పూట్ల మంచి భోజనం చేసి నేను నిద్రపోతాను, వాడి సత్యం అనుకున్నాను. నేను కొంత పని చేసుకుంటాను, సంపాదించుకుంటాను, ఇంటికి తెచ్చుకుంటాను, కుటుంబం చూసుకుంటాను, ఈ సత్యమే. నేను గుడి కట్టిస్తాను, పూజలు చేయిస్తాను, సత్యమే. నేను వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటూ జీవిస్తాను, సత్యమే. వ్యాపారం చేసుకుంటూ జీవిస్తాను, సత్యమే. ఉద్యోగం చేసుకుంటూ, అన్ని సత్యాలు. కానీ సంపూర్ణ సత్యం జనక మహారాజుని మనం ఎగ్జాంపుల్ గా చెప్పుకుంటాం. మహారాజు అనేది ఆయనకి సత్యం కాదు. నేను మిథిలా నగరానికి చక్రవర్తిని అనేది ఆయనకి ఏం సత్యం కాదు. 12 సంవత్సరాల అష్టావక్రం దగ్గర ఏదైతే అనుభవ జ్ఞానాన్ని సంపాదించుకున్నాడో అది ఆయనకు సత్యం. అంటే ఎవరి సత్యంలో వాళ్ళు, మేము సత్యంలో ఉన్నాము, ఇదే ఇంతవరకే జీవితము అని, ఇంతవరకే జీవితము, ఈ మాత్రం ఉంటే చాలు అని అనుకుంటారు. ఎక్కడికి? ఏది సత్యము? సంపూర్ణ సత్యము. అందుకోసం నిరంతర ధ్యానము. ఎప్పుడు ధ్యాన స్థితిలో, ఎరుక స్థితిలో ఉండు. అందుకే ఎరుకకి ఎరుకే సాటి అని చెప్పేది వేమన. ఎరుక అనే దానికి 3 లైన్లలో వేమన చెప్తుంది. ఎరుక కంటే సుఖము లోకమును లేదు, ఎరుక కంటే సుఖము లోకమున లేదు, ఎరుక నెరుక కెవనికి ఎరుక లేదు, ఎరుక కెరుకే సాటి ఎరుక కెరుకే సత్యం, విశ్వదాభిరామ. ఎరుకను గురించిన జ్ఞానము ఎవరికీ తెలియడం లేదు.
ఎరుకే సత్యం, ఎరుకకు ఎరుకే సాటి, అంతకు మించింది లేదు. అది వస్తే మిగిలినవన్నీ మనకు లభిస్తాయి. ఉపనిషత్తు చాలా అద్భుతమైన పుస్తకాలు. మంత్రాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మంత్రాలు చూస్తుంటే ఒక్కొక్క మంత్రము మనకు నోరు తిరగదు, కానీ చాలా అద్భుతం. ఫస్ట్ది చూడండి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమక్షభిర్య చిత్రాః స్థిరైరం గైస్తుష్టువాగుం సంస్తమాభిం సంస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తి న పూషా విశ్వవేద స్వస్తి నస్తాద్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఇది ఫస్ట్ చెప్పింది. ఇది నాకే ఇబ్బందిగా ఉంది. అంటే మాకు దేవతలారా, మా కళ్ళు మంచిని చూడాలి, ఆ విధంగా ఆశీర్వదించండి. మా చెవులు మంచి విషయాలు వినాలి, ఆ విధంగా ఆశీర్వదించండి. మా నాలుక మంచి విషయాలు మాట్లాడాలి, ఆ విధంగా ఆశీర్వదించండి. మా శరీరం ఆరోగ్యవంతంగా, తేజోవంతంగా, దృఢంగా, పటిష్టమైన కండర వ్యవస్థతో ఉండాలి, ఆ విధంగా ఆశీర్వదించండి. ఇంద్రుడు మేలు చేయుగాక, అంటే మా ఇంద్రియాలను మేము జయించాలి. సూర్యుడు మేలు చేయుగాక, అంటే ఆ వెలుగులో, ఆ సూర్యుడు వెలుగు అనేది మాలో కూడా ఉంది, అంత వెలుగులో మేము సత్యాన్ని తెలుసుకోవాలి. బృహస్పతి మాకు మేలు చేయుగాక, అంటే మాలో ఉండే ఆ ఆత్మగురువు చెప్పే ఆ జ్ఞానాన్ని మేము అనుభవంలోకి తెచ్చుకుందాం కాక. గరుత్మంతుడు మాకు మేలు చేయుగాక, అంటే గరుత్మంతుల్లాగా ఏ ప్రభావానికి లోను కాకుండా మేము ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొంది ఏకత్వ జ్ఞానాన్ని సంపాదిస్తాం గాక. ఈ విధంగా మనం కోరుకుంటాం. అది మంత్రం. ఒక్కొక్క మంత్రం స్పష్టంగా చదవాలి. అది యాక్చువల్ గా చదవడానికి సాధ్యం కాదు. అందుకే మహానుభావుడు పత్రిజీ కూడా ఎక్కువగా మంత్రాల ఈ శ్లోకాల జోలికి తక్కువగా పోతాడు. సామాన్యంగా ఎక్కువగా పోడు. ఈరోజు మనము ఉపనిషత్తుల గురించి మనం కొంత జ్ఞానాన్ని మాట్లాడుకోవడం జరిగింది. ఆ ముండకోపనిషత్తులోటి కొన్ని విషయాలు చెప్పిన, కఠోపనిషత్తులోటివి కొన్ని విషయాలు చెప్పిన, శ్వేతాశ్వరోపనిషత్తులోటివి కొన్ని విషయాలు చెప్పిన, ముండకోపనిషత్తులోటివి కొన్ని విషయాలు చెప్పిన. అంటే వాటిల్లో ఉండే సారాంశాన్ని తీసుకొచ్చి చెప్పడం జరిగింది. దీని ప్రకారం మనము ఎంత చేసినా కూడా మనం చేసేది సత్యమైన ధ్యానాన్ని మనం చేస్తున్నాము. దీంట్లో సంపూర్ణ సత్యాన్ని కనుక్కోవడం అనేది భూమి మీద ఉన్నందుకు, భూమాత ముద్దు బిడ్డగా ఉన్నందుకు మన బాధ్యత. ఇది ఈరోజు జ్ఞానం. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.